నమస్తే వెల్కమ్ టు ఏమైంది పాపారావు. ప్రజలను వినూత్నంగా అలరించేందుకు అత్యుత్తమ నైపుణ్యం మన ముందుకొచ్చింది. అదే వెంట్రిలాక్విజం. పెదవులను కదపకుండా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గొంతు నుండి జాలువారే అద్భుతమైన పదాలు తోలుబొమ్మ లేదా మరో వ్యక్తి వంటి వేరే మూలం నుండి వచ్చినట్లుగా అనిపిస్తుంది. వెంట్రిలాక్విజంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పథకాలను అందుకున్న సంతోష్ కుమార్ గారు మనతో ఉన్నారు. గతంలో అనేక దేశాలలో ప్రదర్శనలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్న ఆర్టిస్టు మనల్ని కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సంతోష్ కుమార్ గారు. నమస్కారం అండి. ఇక ఈ కార్యక్రమంలో మనని మరింత అలరించడానికి అలాగే సంతోష్ గారితో పాటు పాపారావు కూడా ఉన్నారు. పాపారావు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వా నేనా? బాగున్నానండి, మిద్దరం బాగున్నాము. ఎందుకు అంత ఫోజ్ నీకు? కాలు మీద కాలేసుకున్నావు? అయ్యా, ఎందుకు ఇట్లా చేతులు కట్టుకున్నావు? నేను ఎవరు అనుకున్నావు? ఎవరు? కాకారావు. పాపారావు పోయిందా? కాకారావా? కాదు, పాపారావు కదా. అదే ఓ ఓ రావు. పాపారావు. సరే పాపారావు. సరే కానీ పాపారావు, ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. హైదరాబాద్కి స్కిల్ హబ్ వచ్చింది, దాని గురించి చెప్తావా ఒకసారి? ఏంటో ఏమో ఉన్నటి వరకు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అన్నారు, తర్వాత ఎడ్యుకేషన్ హబ్ అన్నారు, తర్వాత స్కిల్ హబ్ అంటున్నారు. అసలు స్కిల్ హబ్ అంటే ఏంటో తెలుసా? ఏంటి అంటే మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విద్యార్థులకి, మంచి ఇంజనీరింగ్ చదువుకున్న అందరికీ కూడా మంచి స్కిల్స్ రావాలని చెప్పేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం మంచి స్కిల్ హబ్లో తయారయ్యాలనుకుంటున్నారు. ఏందో ఏమో ఒకటి అంటాడు ఒకటి చేస్తాడు. ఏమైంది? ఆయన ఏమన్నాడు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా వేస్ట్గా ఉన్నారు అంటున్నారు. అవును, నిజంగా వాళ్ళకి నైపుణ్యం లేకపోవడం వల్ల. అదే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అసలు ఏం బాగోలేవు అంటున్నాడు. అది నిజమే కదా. మరి అట్లాంటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలోనే మంచిగా చేస్తే ఇవన్నీ అక్కడనే నేర్పించవచ్చు కదా, ఎందుకు మళ్ళీ స్కిల్ అవ్వాలి అంటే కరెక్ట్, అది కూడా. మరి అదే ఇంకేమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? అదే మన సీఎం ఏమంటున్నాడు? అందరు కూడా విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు కొందరేమో డ్రగ్స్కి అలవాటు పడుతున్నారంట. అవును, డ్రగ్స్ ఈ మధ్య స్టూడెంట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అదే అంటున్నా, ఇవన్నీ కూడా కాలేజీలలో సరిగ్గా చదువు చెప్తే స్టూడెంట్స్ డ్రగ్స్కి ఎందుకు అలవాటు పడతారు? నువ్వు భలేవాడివి పాపారావు, అటు ఇటు పోయి స్టూడెంట్స్ మీదకి లేకుంటే లెక్చరర్స్ మీదకి పోయినావు. నేను కాదు, మన సీఎం అంటున్నాడు. ఏమని? అంటే లెక్చరర్ సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు అంటున్నారా? కాదు 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 మరి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ మధ్య డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అంటున్నాడు. అవును, పడుతున్నారు. స్టూడెంట్స్ ఈ మధ్య యువత పక్కదో పట్టుతున్నారు అన్నట్లు వార్తలు చూస్తున్నాం మనం. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా ఉద్యోగాలు లేకపోవడం వల్ల అంటాం. అయ్యో పాపం కదా. ఉద్యోగం లేకపోతే పాపం ఖాళీ కూర్చోడం ఎందుకని డ్రగ్స్కి అలవాటు పడుతున్నారంట. అదే ఇవన్నీ అలవాటు పడకూడదు అంటే మంచి స్కిల్స్ ఉండాలి వాళ్ళకి. అందు నుంచే స్కిల్ హబ్గా తయారు చేసి నైపుణ్యాన్ని పెంచి తర్వాత మనకి ఎవరికి ఎలాంటి నైపుణ్యం అవసరం నేర్పించేసి మంచిగా ఇండస్ట్రీస్ పంపిస్తారంట. అదే అంటున్నాను గురు. ఏంటి? ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజ్లోనే చదువు చెప్పవచ్చు కదా. ఇవన్నీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు? అప్పటి నుంచే స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళు బయటికి రాగానే ఉద్యోగాలు వస్తాయి కదా. అంతేగాని స్టూడెంట్స్ని పట్టుకొని డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, అది ఇది అది అంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు తెలుసా? అవును పాపారావు, భలే చెప్పినావి అసలు. అదే అంటున్నా, అందు గురించే ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా కాలేజీలోనే నేర్పించవచ్చు కదా. అందు గురించి ఇప్పటి నుంచి మన సీఎం గారు ఒక పాలసీస్ ఏంటంటే డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా లాస్ట్ 6 months కూడా ఈ స్కిల్స్ సంబంధించినటువంటి మంచి నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం కలిగిస్తున్నారు. అయితే పర్వాలేదు. నువ్వేం చదువుకున్నావు పాపారావు? నేనా? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నేను 7th class 6th time చదువుకున్నావు. 7th class 6th class అంతే. కానీ నీకు ఎంత నాలెడ్జ్ ఉంది తెలుసా అసలు? ఎట్లా వచ్చింది నాలెడ్జ్ అంతా? రోజుకి బీఆర్కే న్యూస్ చూస్తాను, అందు గురించే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది. బీఆర్కే న్యూస్లో నన్ను చూస్తావా? నిన్న నువ్వు వస్తావా? రానా? అయ్యా, బీఆర్కే న్యూస్లో వస్తుంది ఆమె న్యూస్ రీడర్. ఓకే ఓకే ఓకే, మేకప్ వేసుకుంటే ఎవరో అనుకున్నాం. అదే మన బ్రహ్మరి గారే మంచిగా న్యూస్ చదువుతుంటారు, అందరు న్యూస్ చదువుతుంటారు తెలుసా? అవునవునవును, బీఆర్కే న్యూస్ రోజుకి వినండి, మీ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, మీరు కూడా నాలుగు అవుతారు. సర్లే ఈ చదువు. కానీ ఇంకా సామాన్య ప్రజలు ఏమంటున్నారు ఈ హైదరాబాద్ స్కిల్కి సంబంధించి? మీ వాళ్ళు ఏమంటున్నారు చెప్పు? ఏమంటారు? ఎంత నేర్పినా ఉద్యోగం రాకపోతే వీళ్ళందరూ ఏడిపోతారు అంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? లాస్ట్ 10 years నుంచి ఉద్యోగాలే లేవంట.
అవును. విద్యార్థులకి. మ్మ్. అందు గురించే గురు ఏంటి నేను కూడా అమెరికా వెళ్దాం అనుకుంటున్నా. అమెరికా వెళ్దాం అనుకుంటా. ఆ, ఎందుకు? ఉద్యోగానికి. అందు గురించి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనందరికి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని మన హైదరాబాద్లో దొరికేటట్టుగా చేస్తారట. అందు గురించే హైదరాబాదు స్కిల్ హబ్ అంటున్నారా? మ్మ్. నాకేం అర్థం అవుతలేదు, అంత కన్ఫ్యూజ్గా ఉంది. మీ ఊరందరూ ఏమనుకుంటారు? మా ఊరు అందరు ఏమనుకుంటారు, నాకేం ఎరక ఉద్యోగం వస్తుందా లేదా అని పరేషాన్ అవుతున్నారు. సరే సరే పాపారావు, అసలు మొన్న నువ్వు చెప్పినావు కదా, నాకు ఇండ్లు స్థలం కొనాలంటేనే భయం వేస్తుంది, అసలు ఈ హైడ్రా వల్ల అంటున్నావు. కానీ ఈ వీళ్ళ వల్ల, హైడ్రా వల్ల చాలామంది బాధపడుతున్నారు. అలానే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా. పాపారావు, మొన్న చెప్పినావు కదా నువ్వు, మూసీ పరివాహక ప్రాంతాల్లో కానీ నాకు అసలు హైదరాబాద్లో స్థలం తీసుకోవాలంటేనే నాకు భయంగా ఉంది, అందుకే నేను ప్లేస్ తీసుకోవాలంటే కూడా భయపడుతున్నాను అని చెప్పినావు. కానీ అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో యాక్షన్ తీసుకుంటుందంట హైడ్రా, దీని గురించి చెప్పు. దీని గురించి ఏమనుకుంటున్నారు అసలు? సామాన్య ప్రజలైతే ఏడుస్తున్నారు, మా ఇండ్లు పోయింది, ముందుగా చెప్పాలి కదా, చర్యలు తీసుకునే ముందు చెప్పాలి, లేదా కొంత సమయం ఇవ్వాలి అని చెప్తున్నారు. మరి నువ్వేమంటావు దీనికి? అదే 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 అందరు అదే అంటున్నారు. మన సీఏ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నారు? ఈ నది, మూసీ నది అటు ఇటు ఉన్న ఇల్లులన్నీ కూడా కూలగొట్టేస్తా అంటున్నాడు. ఎందుకంటే ఈ మూసీ నది అంతా కూడా కురయిస్తే వీళ్ళు కొట్టుకుపోతారట. కానీ ఇన్ని రోజుల నుంచి మూసీ నది దగ్గర ఉంటున్నాం, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందు గురించి వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటున్నాడు. ఏమి ఇస్తాడో ఏమో అట్లనే అంటారు. తర్వాత ఇన్ని రోజుల నుంచి ఈడ ఉండి మళ్ళీ కొత్త ఇంటికి పోవాలంటే ఎంత కష్టం అవుతుందో తెలుసా? మళ్ళీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? అదే అర్థమవుతలేదు. అందుగురించే ఏం చేస్తారో ఏమో. ఈ సీఎం ఊరికే హైదరాబాద్ తీసుకొచ్చిండు కానీ ఇవన్నీ కూడా పేదోళ్ళకి ఒక లెక్క, పెద్దోళ్ళకి ఒక లెక్క చేస్తున్నాడు. అంటే పేదలకు ఒక లెక్క, పెద్దలకు ఒక లెక్క అంటే అదే మినిస్టర్లకి వాళ్ళకి వీళ్ళకి ఏమో నోటీసులు ఇస్తారు, వాళ్ళేమో కోర్టుకి వెళ్తారు, వాళ్ళేమో స్టే తెచ్చుకుంటారు. అదే సామాన్య మానవుడు వాళ్ళకి ఏమి ఇయ్యరు, వస్తారు, కూల కొడతారు, పోతారు. అందు గురించే వీళ్ళందరూ పరేషాన్ అవుతూ ఉన్నారు. పాపారావు, నువ్వేం చెప్తావు మరి? మీ అభిప్రాయం ఏముంది? మీ వాళ్ళు ఏమనుకుంటారు దీని గురించి? అదే ఈ హైడ్రా వద్దు, ఈ ఇల్లు మా ఇల్లు నాకే ఇవ్వండి, ఏం కూల కొట్టొద్దు అంటున్నాడు. కానీ మన కేటీఆర్ ఏమంటాడు తెలుసా? అవును, ఏమంటున్నారు? ఈ బుల్డోజర్లు వచ్చి ఇల్లు కూల కొడుతుంటే నేను పోయి అడ్డు నుంచుంటా అంటున్నాడు. అటు నుంచి ఏమవుతుంది? ఆయనను కూడా పక్కన పడిస్తారు. అట్లా కాదు, అసలు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అంటున్నాడు కదా. అదే అంటున్నాడు కేటీఆర్, అదే అంటున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడే ఇవన్నీ బాగుంటుండే, ఈ కొత్త సీఎం వచ్చిండు రేవంత్ రెడ్డి అన్నీ వర్షాన్ చేస్తున్నాడు, హైదరాబాద్ అంతా కూడా అటు ఇటు చేస్తూ ఉన్నాడు. ఈ పొట్టోడు ఎప్పుడు పోతాడా అంటున్నాడు. పుట్టోడా? ఎవరిని? సీఎంని. సీఎం పుట్టాడు అంటున్నా. ఇంకేమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? గాడిద గుర్రం అంటున్నాడు. అంటే అదే గుర్రానికి వాల్యూ తెలియాలంటే గాడిద ఉంటే బాగుంటుంది కదా అంటున్నాడు. అవన్నీ పాలిటిక్స్, అలా మాట్లాడకూడదు కదా. అదే అర్థమవుతలేదు. సామాన్య మానవులు ఊరికే గాడిది, గుర్రము, పొట్టోడు, పొడుగోడు అంటే ఈ ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారా అని వాళ్ళు ఓదోడుతూ ఉన్నారు. నువ్వేమనుకుంటావు? నాకే ఎరక. మీ ఊరిలో ఏమనుకుంటున్నారు? నాకే ఎరక అంటున్నారు, పోతున్నారు, వస్తున్నారు, అంతే ఇంతే. సరే కానీ పాపారావు, ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి అంట, అవి ఎంతవరకు వచ్చినాయి, ఎవరెవరికి వచ్చినాయి ప్రభుత్వం నుంచి? నువ్వు వస్తుందంటనా? నువ్వు అప్లై చేసావా? ఏముంది, ప్రతిసారి గవర్నమెంట్ అట్లనే అంటది. ఎందుకంటది? వస్తున్నాయి కాబట్టి వస్తున్నాయి అంటది. అదే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదా. అదే గురు, డబుల్ బెడ్రూమ్ ఉన్నటి వరకు ఏమైంది? అదే రాజీవ్ గృహాలు అన్నారు. ఏమైంది? అవి అట్లనే ఉన్నాయి. దానికి కరెంటు కనెక్షన్ లేదు, నల్ల కనెక్షన్ లేదు, ఏం లేదు, అట్లనే ఉన్నాయి. అట్లే ఉన్నాయా? ఇప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటున్నప్పుడు ఇప్పుడు అన్నీ కూడా ఎవరైతే సరైన ఇల్లు పోగొట్టుకున్నారో, లేకపోతే ఎవరైనా అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నారు. ఎట్లా ఇస్తారు గురు? అట్లా ఇస్తారంటే సర్వే చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి అందరికి ఇస్తారట. అదన్నీ అట్లనే అంటారు. లాస్ట్ టైం ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసినాం, ఇంకా రాలేదు. రాజీవ్ గృహ దానికోసం అప్లై చేసినాం,
అది ఎట్టుంది చూసినా? ఎట్లుంది? కరెంట్ లేదు, నీళ్ళు లేవు, చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అస్సలు అవ్వలేవు. అందునుంచి ఇప్పుడు ఆ సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే రాజీవ్ గృహాలని, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళని కూడా అందరికీ మంచిగా ఇవ్వాలి, వాళ్ళకి అందేటట్టుగా చెయ్యాలి అని ఆ సీఎం గారు అంటున్నారు. అన్నీ అట్లనే అంటారు. ఆయన ఏం చేస్తాడో, ఈయన ఏం చేస్తాడో నాకేం ఎరుక. సరే పాపారావు, అసలు మొన్నటి నుంచి నెయ్యి వాడడం అనేది మానేసినారు జనాలు చాలామంది. ప్రజలు నెయ్యి వాడాలన్నా, ఈ లడ్డు వివాదం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నెయ్యి వాడడమే మానేసినారు. అసలు నెయ్యి వేరేది పెట్టుకోవాలన్నా లేదంటే వేరేది వాడాలన్నా అనే ఆలోచన వచ్చిందనమాట. ఈ నెయ్యి గురించి నువ్వేం చెప్తావు? ఏముంది, హైదరాబాద్లో అయితే విజయ నెయ్యితోటి వాడొచ్చు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. హైదరాబాద్లో అయితే విజయ నెయ్యి వాడొచ్చు అంటున్నారు. ఎందుకంటే విజయ నెయ్యి కూడా గవర్నమెంట్దే కదా, కాబట్టి దాంట్లో కల్తీలు ఉండవు అంటున్నారు. అవునా? మరి ఇన్ని గుళ్ళు ఉన్నాయి కదా, మరి ఇన్ని గుళ్ళల్లో చాలామంది ప్రసాదాలు, తర్వాత నైవేద్యాలు, తర్వాత ఇవన్నీ కూడా లడ్డులన్నీ కూడా నెయ్యితో చేస్తారు కదా. అవును, ఇవన్నీ కూడా అన్ని గుడ్లన్నీ కూడా ఈ విజయ నెయ్యితోటే ప్రసాదాలు చెయ్యాలి, నైవేద్యాలు చెయ్యాలి అని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు తెలుసా. అంటే అంతకుముందు నెయ్యి ఏమైందంట మరి? అంతకుముందు నెయ్యి అంతా కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ తోటి తీసుకుంటుంటే తెలుసా. ప్రైవేట్ కాంట్రాక్టర్ అంటే అదే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి, వాళ్ళు ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి రోజుకి నెయ్యి కొనుక్కుంటారు తెలుసా. ఇప్పుడు మాత్రం విజయ నెయ్యితోనే వాడాలంటున్నారా? మొన్న ఒక ఆయన ఒక గుడిలో, పెద్ద గుడిలో ఏం చేసిండో తెలుసా? ఏం చేసిండు కాంట్రాక్ట్ కోసం డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి నెయ్యికి ఆర్డర్ ఇచ్చిండు. అయ్యో పాపం. ఏమైందో తెలుసా? ఆ నెయ్యి ఏం బాగోలేదు తెలుసా. ఏం బాలేదా? ఓకే. అందు గురించే గవర్నమెంట్ వచ్చి పట్టుకున్నారు, ఆయనను ఉద్యోగంలోకి తీసేసారా? నిజంగా తీసేసారా? అవును గురు, ఆయన 5 లక్షలు తీసుకున్నాడంట తెలుసా. 5 లక్షల ఒక కాంట్రాక్ట్కి? అందు గురించి ఇప్పటి నుంచి గవర్నమెంట్ అంతా కూడా విజయ నెయ్యి వాడాలి అన్ని గుళ్ళు అంటున్నారు. నీకు తెలిసే పెద్ద పెద్ద గుళ్ళు ఏంటన్నాయో? అదే వేములవాడ, ఇంకోటేమో వరంగల్, ఇంకా చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా ఇంకా విజయ నెయ్యినే వాడాలి అని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది తెలుసా. అంటే ఇప్పటి నుంచి కల్తీ ఉండదంట? కల్తీ ఉండదని అనుకుంటున్నారు, కానీ ఏందో ఏమో నాకేం ఎరుక. నీకేం ఎరుక కానీ పాపారావు, అసలు తిరుపతి ప్రసాదం మీద, లడ్డు వార్త మీద చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. అలాగే అనుకోవడమే కాకుండా రాజకీయ నాయకులు ఒకరంటే ఒకరు సవాల్ ఇస్తున్నారు. అవన్నీ జరిగినాయి కదా. మీ వాళ్ళు ఏమంటున్నారు దీని మీద చెప్పు? భక్తులు ఏమంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? నువ్వేమంటున్నావు చెప్పు? ప్రజలు ఏమనుకుంటారు? ఏమనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? దేవుడు, కలియుగ దైవం. అవును. అంటే దేవుడి దగ్గరికి ఏది మొక్కుకుంటే అన్ని కోరికలు తీరిపోతాయి అంట తెలుసా. అవును తెలుసు. అట్లాంటి దేవుడికి మంచి నెయ్యితోటి ప్రసాదము, నైవేద్యాలు అన్నీ పెట్టాలంట తెలుసా. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు ఈ గుడిలో అన్నీ కూడా కల్తీ ఇస్తున్నారంట. దేవుడికి కల్తీ పెడితే మనకు కూడా కల్తీ వస్తుంది కదా, అదే జరిగింది. అంటే ఏమంటూ? అదే వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది, ఇంకా అంతే సంగతులు. అలా కాదు ఇప్పుడు. అదే గురు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా, తిరుపతి లడ్డూని రాజకీయం చేసిళ్ళు. ఇంకేముంది, వీళ్ళనుకుంటున్నారు వాళ్ళనుకుంటున్నారు. కానీ సామాన్య మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, వాటి గురించి ఎవరు ఆలోచిస్తలేరు. నాకేం ఎరుక. నీకు అన్ని కష్టాలుంటే పాపారావు, ఒక పని చెయ్యి సంతోష్ గారు, పాపారావుని గాంధీ భవన్లో మంత్రులందరూ అందుబాటులో ఉంటారంట, వెళ్ళండి ఒకసారి. వెళ్తావా మరి? ఏం తెలుసు, ఈ మంత్రులందరూ కూడా చక్కగా పని చేస్తే గాంధీ భవన్కి ఎందుకు వెళ్తారు అందరూ? ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు, ఏదో ఒక అర్జీ పెట్టుకుంటారు, ఏదో ఒక ఫిర్యాదు చేస్తారు, అట్లాంటివి ఏదో ఒకటి చెప్పుకుంటారు. నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటారు? ఈ అర్జీలన్నీ ఇస్తే వీటికి సమాధానం వస్తుంది అనుకుంటావా? అవును వస్తుంది, వాళ్ళు పరీక్షిస్తారు, ఎంక్వైరీ చేస్తారు, దాన్ని బట్టి సమాధానం వస్తుంది ఖచ్చితంగా. అసలు సమస్య ఎక్కడొస్తుంది తెలుసా? ఎక్కడొస్తుంది? ఈ మంత్రులందరూ కూడా రాకుండా ఇండ్లలో కూర్చొని, ఆఫీసులలో కూర్చొని ఎక్కడ ఏమవుతుందో సమస్య తెలుసుకోకుండా
అందు గురించే సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు గాంధీ భవన్కి అందరి నుంచి వెళ్తున్నారు కదా, అదే గురు, గాంధీ భవన్కి 250 అయిన అర్జీలు వచ్చినాయి అంట తెలుసా? మరి దాంట్లో ఎన్ని సొల్యూషన్స్ అని? ఏముంది, ఏదో 20-30 అయినాయి అంట. అంటే 20% మంచిదే కదా. ఏ మంచిది, ఇన్ని సమస్యలు ఉంటే 20-30 సాల్వ్ చేస్తే మిగతా పరిస్థితి ఏం కావాలి? అంటే మిగతా అంటే ఎట్లాంటి పరిస్థితి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయంటావు? ఏముంది, మా ఇంటి దగ్గర రేషన్ షాప్ లేదు, నాకు రేషన్ కార్డు లేదు, నాకేమో దవాఖానే పోతే డాక్టర్ లేడు, మా ఇంటి కూడా దవాఖాన లేదు, నా భూములు మంచిగా లేవు. ఇవన్నీ రైతుల సమస్యలు, ఆ సమస్యలు అన్నీ తీసుకొచ్చి మంత్రులకు చెప్తున్నారంట. మంత్రులు చెప్తుంటే ఏమవుతుంది? మంత్రులు ఇవన్నీ ఏడు పట్టించుకుంటారు. అంటే ఇవన్నీ పట్టించుకోవడం కోసమే కదా ఇవన్నీ పెట్టింది. చూద్దాం ఏమవుతుందో ఏమో. నువ్వు వెళ్ళు పాపారావు, ఒకరోజు నువ్వు వెళ్ళి నీకున్న కష్టాలన్నీ చెప్పి రాసి ఇచ్చిరా. రాసి ఇచ్చేసినావా? చూసినావా ఎంత ముందు ఉన్నావో? పోను నేను పోను అవన్నీ తీరమంటావు, నువ్వే ముందున్నావు. అదే రాత్రి నిల్చున్న అక్కడ. నీకు తెలుసా ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏం తెలుసా మీటింగ్? అదే 5 మీటింగ్. ఎప్పటి నుంచి? అదే పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు అయింది. మరి అంతసేపు నువ్వు ఉన్నా? లేదు గురు, ఏం చేస్తావు మరి? పొద్దున్నే 9 గంటలకు పోయి లైన్లో నిల్చున్నాం. మరి ఇచ్చావా? మంత్రి గారిని కలిసినా. ఇచ్చావా? ఇచ్చాను. మరి ఏమన్నావు? చూస్తా అన్నాడు. మరి ఏమైంది? ఇంకేం కాలేదు. అట్లా కాదు, ఇట్లా అంటే ఇట్లా మరి సామాన్య మానవుడి యొక్క సమస్యలు ఎట్లా ఉంటాయి, మరి వాళ్ళని ఎట్లా పరిశీలిస్తారంటో? నాకేం ఎరుక. తల మాత్రం భలే ఊపి చెప్తావు నాకేం ఎరక అని. మొన్న మాట్లాడినావు కదా పాపారావు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడినావు, గవర్నమెంట్ కాలేజ్ల గురించి, వాటి పరిస్థితి ఏంటి అసలు? అవి కూడా అంతేనంటావా? ఏముంది, మొన్న గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నీలఫర్ హాస్పిటల్, ఇంకనేమో ఉస్మానియా హాస్పిటల్, ఏమి అట్లనే ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుసా ఇంకో కొత్త సమస్య ఏంటో తెలుసా? ఏంటి సమస్య కొత్తది? గవర్నమెంట్ హాస్పిటల్స్కి కాకుండా ఇంకా మెడికల్ కాలేజీలు. హైదరాబాద్లో, ఇండియాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఉన్నాయి? నాకు కూడా తెలియదు. చూడు, నీకు కూడా తెలియదు, మళ్ళీ తెలుసా అని మాత్రం అడుగుతావు. తెలుసు కదా నీకు, మొన్న చెప్పావు కదా. అదే 29-30 ఉంటాయి. అదే 29-30 కాలేజీలు, మెడికల్ కాలేజ్ ఉంటాయి కదా. అదే ఆ మెడికల్ కాలేజ్లో డాక్టర్ల కోసం చెప్పనీకే అక్కడ ప్రొఫెసర్స్ లేరు, ల్యాబ్ అసిస్టెంట్ లేవు, ఏం లేవంట. మరి ఎలా పాపారావు అసలు? అందు గురించే ఈ డాక్టర్లు అందరూ కూడా వట్టి కొడుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, బయటికి వస్తున్నారు. అందు గురించే ఏ డాక్టర్కి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఓంగానే మందులు రాస్తున్నారు, పంపిస్తున్నారు. అట్లా కాదు, మందులు రాసి పంపిస్తున్నారంటే ఎందుకంటావు? అదే కాలేజీలలో సరిగ్గా చదవకపోతే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అంటే కాలేజ్లో సరిగ్గా సిబ్బంది లేదంట. అదే అవుతుంది. మెడికల్ కాలేజీలలో సరిగ్గా సిబ్బంది లేదు, టీచింగ్ ప్రొఫెసర్స్ లేరు, ఇంకానేమో ల్యాబ్స్ లేవు అంటున్నారు. మరి ఇవన్నీ ఉన్నట్టుగా చూపిస్తున్నారు కదా. అదే ఇవన్నీ ఉన్నాయి అన్నట్టుగా పేపర్లో రాస్తున్నారు. పేపర్లో రాస్తున్నా? ఎవరి పేపర్లో? వాళ్ళ పేపర్లోనా? మరి వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే మరి వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి ఏం చేస్తారంటే? అందు గురించి వాళ్ళు వస్తున్నారు, డాక్టర్లు అంటున్నారు, పేషెంట్లు చూస్తున్నారు, మందులు రాస్తున్నారు, పంపిస్తున్నారు, అంతే. మరి ఇట్లయితే ఎట్లా? గవర్నమెంట్ హాస్పిటల్లో, తర్వాత గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి? గవర్నమెంట్ కాలేజీలో మాత్రం గవర్నమెంట్ వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చి వీళ్ళందరినీ కూడా సిబ్బందిని భర్తీ చేస్తుందంట తెలుసా? భర్తీ చేస్తున్నా. అందుగురించి ఈ మధ్య తొందరగా డాక్టర్స్. అవును పాపారావు, మర్చిపోయా నేను అసలు. నువ్వు ఎలా వచ్చావు? వర్షాలేమో బాగా పడుతున్నాయి, ఏ రకంగా వచ్చావు? అంటే వెహికల్ వచ్చావా? ముందు ఆగు, డాక్టర్ పరిస్థితి చెప్తున్నా, వింటున్నా, చెప్పు. అంటే మనకు సమయం లేదు కదా, అందుకే. అయితే ఏమంటున్నారు డాక్టర్ల గురించి? చెప్పు. అయితే ఒక్క నిమిషం ఆగు. ఎప్పుడు చూడు ఆగు అంటావు, నువ్వు చెప్పేది మాత్రం ఎప్పుడు చెప్తావు? సాగదీయమంటే ఇంత సాగదీస్తావు, చెప్పమంటే ఇంత చెప్తావు. అది కాదు పాపారావు, ఇప్పటి నుంచి నేను నీతో చేయను, ఇంకా రేపటి నుంచి చేయను నేను. సరే, అయితే డాక్టర్లు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? ఇంకా ఇంటికి పోతా అంటున్నారు. ఇంటికి పోతా అంటున్నారా? ఎందుకు తెలుసా? ఎందుకు? వాళ్ళకి సరిగ్గా చెప్పే టీచర్లు లేక. నువ్వు చెప్పి నీరసం. వాళ్ళు కూడా ఇట్లనే అయిపోతున్నారు. అయ్యయ్యో, డాక్టర్ని కూడా అట్లా వేసినావు లాస్ట్కి. సరే కానీ వర్షాలు పడుతున్నాయి, రోడ్ల పరిస్థితి ఏంటి? త్వరగా చెప్పేసే, ఇంకా మనకు సమయం లేదు. వర్షాలు వస్తున్నాయి, రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తెలుసా?
డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? రోడ్ల మీద తిరగకు అన్నాడు. మళ్ళీ తిరిగి 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 డాక్టర్ దగ్గరికి వచ్చావా? ఎందుకన్నాడు డాక్టర్ రోడ్ల మీద తిరగకని? ఊరికే రోడ్లో తిరిగినావంటే నీ ఈపులు అంతే, నీకు నడుమును వస్తుంది, కాలును వస్తుంది అన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే రోడ్ల మీద గంతులు గత్తులు గత్తులు పట్టాయి కదా. రోడ్లు పాడైపోయినాయి కదా. అదే ఈ కాంట్రాక్టర్స్ ఎవరు పట్టించుకుంటలేరు, ఈ మినిస్టర్లు ఎవరు పట్టించుకుంటలేరు. ఇక అదంతే అట్లనే అవుతుంది. నాకేం ఎరక అంటున్నారు, వస్తున్నారు, పోతున్నారు. సరే సరిపోయింది, బాగానే వచ్చావులే. కానీ ఇంకా పోలీస్ శాఖ గురించి చెప్పు. అంత ట్రాఫిక్ అంతా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారంటే కదా, దీని గురించి చెప్పు. ఏమంటారు? ఏముంది అన్ని సమస్యలు కూడా ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టింది తెలుసా? అవును, సోషల్ మీడియాలో పెట్టిందంట. అదే అక్కడి నుంచి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు ట్విట్టర్లో పోస్ట్ చేయండి అంటున్నారు మన కొత్త కమిషనర్ గారు. అట్లా పెడితే బెటరే కదా మనకు కూడా. అదే కానీ ఇవన్నీ ఎవరు సాల్వ్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరు చేస్తారు? వాళ్ళే చేయాలి. అదే అట్లనే ఉంటున్నాయి. ఎక్కడ చూడు అక్కడనే ట్రాఫిక్, ఎక్కడ చూడు అక్కడనే రోజుకి రోడ్ల మీద అన్నీ కార్లు ఆగిపోతున్నాయి, బస్సులు ఆగిపోతున్నాయి. ఎక్కడ వాళ్ళు ఏం చేయాలో ఎవరికి అర్థమవుతలేదు. అందు గురించి ఇవన్నీ ఫోటోలు తీసేసి ట్విట్టర్లో పెడితే పోలీస్ శాఖ వాళ్ళు చూసేసి దాన్ని సరిగ్గా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి హెల్ప్ చేస్తారంట. ఏమో నాకేం ఎరుక, ఏం చేస్తారో ఏమో నాకేం ఎరుక. సరే పాపారావు, నీకేం ఎరకొద్దు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ విషయాలని చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి సంతోష్ గారు. థ్యాంక్ యూ పాపారావు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఉంటాను. బాయ్, సీ యూ.